నిజంగా ఫెయిల్యూర్ కాదు సక్సెస్‌తో సమానం. ప్రపంచంలో ఎవ్వరు ప్రతి ఒక్కరు 100కు 100 మంది ట్రై చేసిన ప్రతి ఒక్కడు కూడా ఫస్ట్ అటెంప్ట్‌లోనే సక్సెస్ అవ్వడు. నై థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్ గేట్ అని చెప్పట్లేదు. ఒక ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నప్పుడు థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్ ఎన్నో అటెంప్ట్‌లో సక్సెస్ అయ్యి వాళ్ళు ఒక హై పొజిషన్‌కి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫస్ట్ అటెంప్ట్‌లోనే సక్సెస్ అయిపోయిన వాళ్ళకంటే వాళ్ళు హై రీచ్‌లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో, ఆ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మీకు ఆటోమేటిక్‌గా ఒక ఐడియా వస్తుంది. ఓకే. నేను ఒక్కడినే కాదు ప్రపంచంలో ఎప్పుడైనా మనకి తోడుందనుకోండి చిన్న పెయిన్ వస్తుంది. పక్కన ఫ్రెండ్‌కి కూడా పెయిన్ వస్తుంది అన్నప్పుడు మనం ఏమనుకుంటాం, ఓకే పెద్ద పెయిన్ కాదులే అనుకుంటాం. అట్లాగే ప్రపంచంలో మీరు ఒక్కరే కాదు చాలా మందికి ఈ ప్రాబ్లమ్ ఉంటుంది. అందరూ ట్రై చేసిన వాళ్ళు ఫెయిల్ అయినా సరే మళ్ళీ ఫెయిల్యూర్ మనకి ఏదో ఒకటి నేర్పుతుంది. మీ ప్రయత్నం ఏదైతే ఉందో అందులో మీరు ఆ జర్నీని ఎంజాయ్ చేయండి. రిజల్ట్ ఒక్కటే కాదు. ఆ జర్నీని ఎంజాయ్ చేస్తూ ప్రతిరోజు మీరు ప్రిపరేషన్‌లో ఒక్కొక్క చిన్న చిన్న ఆనందాలు తీసుకోండి. ఈరోజు నేను ఈ టార్గెట్ కంప్లీట్ చేశాను. ఓకే. ఐయామ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అంటూ సెలబ్రేట్ చేసుకుంటూ ప్రిపేర్ అయితే ఆ ప్రిపరేషన్ జర్నీ మీకు ఏదో విధంగా ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. నేను ఇంకొక